ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దేశం 200 దేశాలలో ఏకైక దేశం హిందూ దేశం. ఈ హిందూ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుపోవాలనేటటువంటి మూల సిద్ధాంతం ఏదైతుందో దాని లక్ష్యంగా మాత్రమే మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ మేము రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఒకవేళ మేము బ్రహ్మాండమైనటువంటి 400 పై చిలుకు సీట్లను తప్పకుండా సాధించినట్లయితే ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తామనేటటువంటి వాదం కరెక్టు. ఇది హిందువుల దేశం, ప్రపంచంలోనే ఏకైక దేశం హిందూ దేశం. హిందూ దేశం అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంత ఉలుకు, ఎందుకంత భయం? ఎందుకంటే ఈరోజు అమెరికా ఉంది, క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా న్యూజిలాండ్ ఉంది, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు. జపాన్ ఉంది, జర్మనీ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హిందువులు ఒకవైపు, ముస్లింలు ఒకవైపు వాళ్ళ రాజ్యాధికారం కొరకు కొట్లాడేటప్పుడు మెజారిటీ 100 పై చిలుకు కోట్ల ప్రజలు జీవిస్తున్నటువంటి ఈ భారతదేశం హిందూ దేశంగా మారుస్తుంది.